పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశం మేరకు వారి సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ గారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ బాపూజీ నగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల్ని కలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్డు, విద్యుత్ వంటి సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటిని వెంటనే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మొన్న అసెంబ్లీ ఉన్నందుకు పోయిండు, అసెంబ్లీకి పోవాలి కదా, పోయినా అన్ని మన సమస్యలు జీతాల నుంచి మొదలు పెడితే అన్ని మీ అందరికి 230 కోట్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్, మళ్ళీ బీ పవర్ హౌస్ ఓపెన్ అవుతుంది. మనం బంద్ అయినా అంతేనా? బీ పవర్ హౌస్ కదా, కరెక్టా? ఓయ్ కరెక్టా? ఓపెన్ చేస్తున్నది కూడా కదా. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి సీఎం గారు ఓకే చేసి, డిప్యూటీ సీఎం గారు ఓకే చేసిపోయింది. రేపు మనందరికీ ఇప్పుడు మీ భర్తలకు జాబులు లేవు, మీ కొడుకులకు జాబ్, ఇదని మనకి ఇల్లు ఎవ్వరికి రాలే. అంత మోసం. 50,000 దళాలకి, 20,000, 5,000 లేదో ల్యాండ్ ఇస్తారని మీరు అందరూ మీద ఉన్నాడు. ఈ రోజు ఏ లాటరీ లేదు, ఏ సిస్టమ్ లేదు, ఏది లేదు. ప్రతి ఒక్కరికి మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి లేని ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి ఫస్ట్ విడత, సెకండ్ స్థాయి సైడ్ అయ్యిండు. 24 hours మీ అందరి గురించే ఆయన కష్టపడుతున్నాడు. ఈ రోజు మీకు ఒక జాబ్, మీకు ఒక సొంత ఇల్లు, కళ, ఇవన్నీ. నమస్కారం. ఈరోజు పుష్ప తమ్ముడు ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ 8th డివిజన్. ఇంతకు ముందు ఏ సమస్యలున్నా ఏదున్నా నాకు ఇంకా గుర్తు, రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే కాగానే స్వామి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఫస్ట్ రోడ్డు కొబ్బరికాయ కొట్టించి ఇక్కడి నుంచే అన్ని పనులు ప్రారంభం చేయడం జరిగింది. వీళ్ళందరూ రైతుని ఎంతో భారీ మెజారిటీతో ఆయన గెలిచినందుకు ప్రతి దినం నిత్యం ఆయన ఎట్లయితే ఊరు అభివృద్ధి పైన, రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి పైన కష్టం పడి కసరత్తు చేసి వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఏదైతే ఆయన చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా నేను కూడా ఆయన ఆదేశాల మేరకు ప్రతి డివిజన్ ఇక్కడ సమస్యలు ఉన్నాయి అంటే వెళ్ళి తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ప్రతిదీ కూడా వీళ్ళకి పాపం ఇల్లులు వచ్చినాయి కానీ వీళ్ళకి తెలియదు. బికాస్ వీళ్ళకి అంత నాలెడ్జ్ ఇప్పుడు మేము వచ్చి కూర్చొని అన్నీ చెక్ చేసి, అమ్మ మీరు బాధపడద్దు, L1లో L2లో ఉంది అని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళతోని ఎన్నో సమస్యలు. ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ కార్డు లేదు, చాలా పూర్వ ప్రభుత్వంలో బాగా కష్టాలు పడ్డారు, వాళ్ళకి డబ్బులు తీసుకున్నారంట, ఎంతో బాధ కష్టాలు, వాళ్ళ కష్టాలు వాళ్ళ వదినగా నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు అన్ని ప్రతీది కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా రాజ్ ఠాకూర్ గారు ఆల్వేస్ వీళ్ళ తోడు నీడగా వాళ్ళ అన్న ఎప్పుడు ఉంటాడని ఇక్కడ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏ సమస్య ఉన్నా ఆఫీస్కి రావాలి మీరు అని చెప్పడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ మేయర్ ఉంటారు, ఇప్పుడు మాంకల్ స్వామి ఉంటారు, పాత్కల్ ఎల్లన్న ఉన్నారు. ఇద్దరికి కూడా ఏది ఉన్నా ఈ ముందుకు తీసుకెళ్ళి చిన్న మున్సిపల్లో కావాల్సిన ఏ కష్టం వచ్చినా, మీ వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కొత్తగా అవుతున్నాయి. ప్రతిదీ రోడ్లతో సహా మీకు అన్ని మంచిగా అయితే మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత రాజ్ ఠాకూర్ అన్నది. కాబట్టి టెన్షన్ పడకండి, అందరు మీరు హ్యాపీగా ఉండాలనే ఆయన అంత కష్టపడి ఈ బాటలో నడుస్తూ ఉన్నాడు. అదే బాటలో తమ్ముడు స్వామి కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక కార్పొరేటర్, ఇక్కడ మొన్న గెలిచిన వాళ్ళు కానీ అందరు కూడా మీ ఇల్లు వస్తారు, మీ సమస్యలు తెలుసుకుంటారు, రాజన్న దృష్టికి తీసుకెళ్తారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీది ప్రతి సమస్య తీరుస్తారని మళ్ళొకసారి మాటిస్తా ఉన్నా. మీరు కూడా ప్రతి ఇల్లు తిరగాలి, మీరు కూడా అన్ని సమస్యలు తెలుసుకొని మీ అన్న దృష్టికి తీసుకురావాలని నేను కోరుతాను. థ్యాంక్ యూ.